లడ్డూ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఇలాంటి తరుణంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా హైకోర్టులో ఈ లడ్డూ వ్యవహారం మీద పిల్ దాఖలు చేస్తే ప్రస్తుతం కేఏ పాల్ ఉన్నారు. మాట్లాడదాం సార్. పొలిటికల్గా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు లడ్డూ వ్యవహారం తప్పు మీదంటే మీదంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మీరు హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు. ఏమని దాఖలు చేశారు? ఏ అంశాలు మెన్షన్ చేశారు? ఇది కేవలం రాజకీయ లబ్ధి కొరకు ఈ లడ్డూ బిజినెస్ను వాడుతున్నారు. నెంబర్ 1, జూలై 23ని రిపోర్ట్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు 100 రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? నెంబర్ 2, 360 రూపాయలు గీని 600 700 రూపాయలు చేయడానిక? 2, అన్నిటికంటే ముఖ్యం, ఈ హిందూ క్రిస్టియన్ ముస్లిం అని వివాదం సృష్టించి రాష్ట్రాన్ని వీళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా డిస్ట్రాయ్ చేస్తున్నారు. కనుక వాటికన్ సిటీ 741 మంది సిటిజన్సే ఉంటారు ఇటలీలో. ఆ వాటికన్ సిటీని ప్రత్యేక రాష్ట్రంగా క్యాథలిక్స్ క్రిస్టియన్స్కి ఎలా ప్రకటించారో 34 లక్షలు ఉన్న తిరుపతిని ప్రత్యేక దేశంగా మీరు ప్రకటిస్తారా? లేదా ఇమీడియట్గా యూనియన్ టెరిటరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ రాజకీయ లబ్ధి కొరకు ఆశిస్తున్న వాళ్ళని అరికడతారా అని ప్రశ్నించాను. ప్రూవ్ చేశాను, రుజువులేశాను. దాని మీద మంచి స్పందన వచ్చింది. అలాగే నేను నిన్న చెప్పాను మీకు, ఇది కేవలం రాజకీయ కుట్ర, స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికని. ఈరోజు ఏమైంది? కోర్టు 1లో 2:30 నుంచి 3:25 వరకు వాదనలు వినిపించాను. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు ఎందుకు 4,000 కోట్లకు అమ్మేస్తున్నారు? స్టే వెకేట్ చేయమని ఎందుకు వాళ్ళు ఫైల్ చేసి 3 సార్లు ఈరోజు కూడా మనల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి, బీజేపీ అధికారంలో ఉంటుని ఎందుకు అమ్మేస్తున్నారు? ఎవరు అమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ, ఎన్డీఏ గవర్నమెంట్. ఎవరికి అమ్ముతున్నారు? మోదీ మిత్రులకు. ఎందుకు వీళ్ళు ఆపలేస్తారు కదా? ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి, వెకేట్ చేయడానికి కేసు వేస్తే నేనే ఆర్గ్యూ చేసి దాన్ని మరలా ఇప్పుడు స్టే తీసుకొచ్చాం. ఈరోజు కూడా స్టే ఇచ్చారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద ఆనరబుల్ CJ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఫర్ గ్రాంటింగ్ ద స్టే టు నాట్ సెల్ స్టీల్ ప్లాంట్ ఎక్సెప్ట్ 24 acres. ఈవెన్ ఫర్ దాట్ ఆల్సో ఐ మే బీ అప్రోచింగ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. నెంబర్ 3, ప్రత్యేక హోదాకి కౌంటర్ ఏమంటే ఎందుకే లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా వద్దా అడుగుతున్నా. కావాలా వద్దా? కావాలంటే కౌంటర్ వేయాలి కదా. ఎందుకు వేయలేదు? కోర్టు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 10న ఆర్డర్ ఇచ్చి 24న ఏమంటే అది కూడా CJ గారి ముందుకు తీసుకెళ్ళా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, వీరెందుకు కౌంటర్ వేయలేదు? స్టీల్ ప్లాంట్లో గవర్నమెంట్ ఎవరితో ఆడుతున్నారు? కేఏ పాల్ ఉన్నారు. ఆంధ్రులు కాపాడుకుంటాం, తెలుగు సత్తా చూపిస్తాం, 15 కోట్ల మందిని కాపాడుకుంటాం. 7569441275కి గ్రూపులు పెట్టేయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు అన్నవారందరూ మీ నియోజకవర్గం, మీ గ్రూపు. ఎందుకంటే వీళ్ళందరూ దొంగలే. 13,000 ఎకరాలు ఎలాగమ్మేశారు? అన్ని పార్టీలు, ఇప్పుడు కొన్న వరకు అన్ని పార్టీలు ఎలాగమ్మేశారు? అందరు ముఖ్యమంత్రులు ఎలాగమ్మేశారు? రుజువులు చేసి వినిపించారు. లడ్డూ వ్యవహారంలో మీ పిల్లు దాఖలు చేశారు కదా, కోర్టు నుంచి ఏమైనా డైరెక్షన్స్ వచ్చినాయా? అప్పుడే డైరెక్షన్స్ రావు కదా. నెంబర్ అయింది, SR నెంబర్ 10:30కి అయింది, మెయిన్ నెంబర్ అయింది. ఆర్గ్యుమెంట్స్, ఇంటర్మ్ ఆర్గ్యుమెంట్స్ వినడానికి రిక్వెస్ట్ చేశాను. అది ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత డైరెక్షన్స్ ఇస్తారు. 28వ తేదీన జగన్ తిరుమల వెళ్తారని ఒక టాక్ నడుస్తుంది. 1వ తారీఖున పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఎలా చూస్తారు పొలిటీషియన్స్? తిరుమల దొంగల గురించి మీరు అడుగుతారు ఎందుకు? ఇదంతా పొలిటీషియన్స్. వాళ్ళ గురించి ఎందుకు? వాళ్ళు పొలిటికల్ అజెండా, 6 వాగ్దానాలు నెరవేర్చలేదు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. జగన్ ఏమో అప్పుడు గంగవరం పోర్టు అమ్మేశాడు. దానికి అది కూడా చెప్పాను, 620 కోట్లకి 56,000 కోట్లది విలువైనది గంగవరం పోర్టు అమ్మారు. CJ గారు ఆశ్చర్యపోయారు. గంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్ కాదు కదా. యువర్ ఆనర్, ఐ హ్యావ్ ద ఫ్యాక్ట్స్. ఈజ్ పార్ట్ ఆఫ్ స్టీల్ ప్లాంట్, 1800 acres. అంతకుముందు చంద్రబాబు నాయుడు అమ్మేశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి అమ్మేశారు. ఈ రాజకీయ నాయకులు ప్రజలు నమ్మిన వాళ్ళు మూర్ఖులు తప్ప ఈ ఒక్కడు నమ్మకూడదు. అందుకనే 7569441275కి మీరు గ్రూపులు పెట్టండి. మనం పోరాడదాం, ఆర్డర్లు తెచ్చుకుందాం, చట్టాన్ని ఫాలో అవుదాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా హైకోర్టులో పిల్లు దాఖలు చేసి నెమ్మరైందని చెప్తున్నారు. పూర్తిగా తిరుపతిని ఒక ప్రత్యేక దేశంగా అది యూనియన్ టెరిటరీగా ప్రకటించాలని చెప్తున్నారు. తిరుమలను అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ మీద స్టే వచ్చింది, అది ఒక శుభవార్త అని చెప్తున్నారు. వాటితో పాటు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కూడా హైకోర్టులో ఒక సానుకూల నిర్ణయం వచ్చిందని కూడా కేఏ పాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.